ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణపతయే నమః. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం మే 20వ తారీఖున వృశ్చిక రాశి వారి యొక్క గురుగ్రహ బలము ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి యొక్క దినఫలము ఈరోజు వీరికి ఏ విధంగా నడుస్తుంది, అసలు ఈరోజు వీరికి మొత్తంలో మంచిగా ఉంటుందా లేదా, ఏ పనులు చేస్తే బాగుంటుంది అనే విషయం మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం అనేది మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఇది వృశ్చిక రాశికి 6వ స్థానంలో ఉంటుందన్నమాట. ఇది ఆరోగ్యపరంగా కొంత అప్రమత్తత అవసరం అనే సంకేతం. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ధనపరంగా చూసుకున్నట్లుగైతే చాలా ఖర్చులు ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన వీరు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు ఎక్కువ చేయాలి ఈరోజు. అయితే ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, గవర్నమెంట్ జాబులు చేసేవాళ్ళు కానీ కార్యాలయ వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. వీరు కొంచెం ఓర్పుతోటి సహనంగా ఉంటే వీరికి మంచిగా ఉంటుంది. అయితే వీరికి మాత్రము ఈరోజు ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎదురయ్యే అవకాశాలు, పెట్టుబడులు చేయాలంటే 2-3 సార్లు ఆలోచించండి. కొంచెం ఆరోగ్యపరంగా కూడా తలనొప్పి, ఒత్తిడి లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు, కానీ ఈరోజు ముగిసే సమయానికి అదంతా సర్దుమణిగి చివరికి వీరంతా ఆనందదాయకంగా ఉంటారు. అయితే ఈరోజు మాత్రం వృశ్చిక రాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ చదువుకునే వారికి కొంచెం అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగం చేసేవారికి కూడా కొంచెం అనుకూలంగా అయితే లేదు. వ్యాపారస్తులు కూడా కొన్ని సమస్యలు అయితే కొద్దిగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే వీరికి ఎంతో ఓర్పుతోటి నేర్పుతోటి ఉంటేనే వీరికైతే చాలా మంచి పనులు జరిగే అవకాశాలమే. ఈరోజు మనం చూసుకున్నట్లుగైతే వీరికి ఏదైనా ఒక పని మీద తలపెట్టినా, ఏదైనా ఒక పని అనుకున్నా ఆ పనిలో చేసే ముందుగా పెద్దల సలహా తీసుకోవడం అనేది మంచిది. అలా తీసుకోవడం వల్ల వీరికైతే బాగుంటుంది. అలాగే ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో చేసే వాళ్ళు కానీ వీరికి పనిలో ఓర్పు అవసరము. ఉద్యోగం చేసేవారికైతే సహ ఉద్యోగులతోటి ఏదైనా విభేదాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. దాన్ని కొంచెం ప్రశాంతంగా వీరైతే కొంచెం సవరించుకోవాల్సి వస్తుంది. అలాగే ఈరోజు వీరైతే మాత్రము మధ్యాహ్నం నుంచి ఏ పని కూడా మొదలు పెట్టకూడదు. ఏదైనా ఒక పని మొదలు పెట్టాలంటే ఉదయం 9 గంటల నుంచి 11 గంటల లోపులోనే చేస్తే మంచిది. అయితే ఈరోజు కొద్ది చూసుకున్నట్లుగైతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించినట్లుగైతే వీరికి చాలా బాగుంటుంది. అయితే ఈరోజు వృశ్చిక రాశి వారికి మాత్రం కొద్ది మిశ్రమ ఫలితాలు అయితే సూచిస్తుంది. ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలంటే మధ్య తర్వాత వాయిదా వేయడం మంచిది. నమ్మకస్తులకి సలహాలు తీసుకోవడం వల్ల మీకైతే మంచి జరుగుతుంది. అయితే ఏదైనా పని ముందుకు వెళ్ళాలంటే ఈ మంత్రాన్ని అయితే పఠించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః మంత్రాన్ని 11 సార్లు మీరైతే పఠించడం వల్ల మీకు ఏదైనా సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా కానీ బాగుంటుంది. ఈ రోజు అయితే కొంచెం మంచిగా